హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆపిల్ బర్త్డే వ్లాగ్ అన్నమాట. ఇది జనవరి 2కి నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నందుదుగాక అని క్యాలెండర్లో వచ్చిన వాగ్దానం అన్నమాట. జనవరి 2 రోజు మేము ఆపిల్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాము, ఎలా చేసుకున్నాము, చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కొంచెం లెంతీగానే ఉంటుందండి. మీరు చూడండి, చాలా బాగా ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఆపిల్ పాపా, ఒరేయ్ చెడ్డేసుకో ఫస్ట్. స్కూల్ పోవా? మెత్తటి నిల్చో నువ్వు. మరి మేడం నువ్వు గుడ్గా అంటది. నువ్వు పిల్లవా? ఏమన్నా నువ్వు పిల్లవా? ఇది మెత్తడే ఉంటుంది, ఇట్లా ముట్టుకో. ఇగో ఎంత మంచిగా ఉంది. స్కూల్ లిప్స్టిక్ జున్ను వేసుకొని పోయింది స్కూల్ కు. జున్ను నేను చెప్తా, కూర్చో. నీకు ఏ కద్దా? పట్టుకో, పెడతా కూర్చో, పెడతా కూర్చో, పెడతా కూర్చో, లిప్స్టిక్ పెడతా కూర్చో. జున్నుకి ఇచ్చేస్తా కేక్. ఇట్లా తెమ్మందంగానే జున్నుకి ఇచ్చి రమ్మనటే. ఇక జున్నుకి ఇచ్చుడే. ఆమెనే వేసుకొని ఆమెనే కేక్ కట్ చేస్తుంది. ఆమెనే ఉప్పు క్యాండిల్స్ చూస్తుంది. రమ్మని జున్నుని రమ్మని ఆమెకే అంది. నీకు లేదు. జున్నోడా కేక్ కోసం వెయిట్ చేస్తాను. జున్ను అట్లా ఏడవది. జున్ను వేసిన మంచిగా వేసుకొని మంచిగా స్కూల్కి వాడికి పోయి అందరికి చాక్లెట్లు ఇచ్చిందట. జున్ను ఉందో ఇంటికాడ ఒకసారి రమ్మంటే మంచిగా ఉంటుంది కదా. మనం వాళ్ళందరూ పోతున్నారు. చుక్క పెట్టుకోవా? గంటలు ఉన్నాయి. ఊపవా? ఇట్లా 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 ఊపవా? డ్రెస్ వేసుకుంటే ఇట్లా ఊపచ్చు. ఇదో ఇంత మంచిగా ఊగుతున్నాయి చూడు. ఇట్లా ఇట్లా ఊపు. అట్లా ఊపచ్చు డ్రెస్ వేసుకుంటే. చైన్ ఎత్తా, కమ్మలు పెడతా, గాజులు ఎత్తా. కమ్మలు వద్దా? నువ్వు బల్లం ఇత్తపోయిగా ఉండిగా, అట్లనే ఉండిగా ఉండు. ఇంకేదా అద్దనట్టు ఇది వేసుకో. ఇక అది అద్దేమో. ఉంచుకో, ఇది ఉంచుకో. వేసుకుంటావా? ఇయ్యా ఇంకోటి ఇయ్యా, అదే ఉంచుకో. ఇక అయ్యా ఉండు, ఇట్లనే ఉండు. ఏం డ్రెస్ వేయకుండా ఏడ్చిన మంచిది. అయ్యా నేను
ఇక తిను, తిన్నాక వేసుకోవాలి. తిన్నాక వేసుకుంటామా, కొంచెం తిను. తిన్నాక వేసుకోకపోతే మాత్రం మస్తు కొడతా నేను. తిన్నాక వేసుకుంటావా? వేసుకుంటావా తిన్నాక? నిజం చెప్పు, వేసుకుంటావా? మరి లంగానన్ను వేసుకో, కింద వేసుకో, కింద దాన్ని వేసుకో, కింద వేసుకొని తిను. ఇక తిను, తిన్నాక వేసుకుని తిను. కూర్చుతానా? మంచిగా మెత్తగా ఉంది డ్రెస్ కదా. దీనికోసం ఇప్పుడు ఎదుకాళ్ళకి పోతుంది పాప. కూసలుండే దీనికి. ఇంకో డ్రెస్సుకు ఉన్నాయి ఫుల్ పూసలు. ఇంకా నీ డ్రెస్సుకు ఉన్నాయినా? ఇవన్నీ పూసలే. పోయినా నా కాలు పెట్టు, పెట్టు, కింద పెట్టు, పెట్టు, చాయినయ్యి నడు పట్టుకో, పట్టుకో, పైకి అనుకోవాలి. అట్లా ఎంత మంచిగా ఉంది చూడు, క్యూట్ బంగారం. ఈ డ్రెస్ వేసుకోవడానికి అయితే ఆపిల్కి అయితే ఫుల్ ఇది అయిందన్నమాట. కొంచెం చిన్నపిల్లలకి ఇట్లా కుచ్చుకుంటే ఇట్లా చెమ్కి వర్క్స్ కానీ ఏమైనా ఉంటే కుచ్చుకుంటాయి కదా, తను అస్సలు వేసుకొనని ఫుల్ గొడవ చేసిందన్నమాట. ఫైనల్గా అయితే వేసుకుంది. తనకి ఆపిల్కి అయితే జీలకర్ర అంటే చాలా ఇష్టం. ఆ జీలకర్ర అనేది కొంచెం పెడతా అని చెప్తే అయితే కొంచెం జీలకర్ర తిని అయితే డ్రెస్ అయితే వేసుకుంది. అసలు బర్త్డే డ్రెస్ ఇది కాదు, ఇంకా బర్త్డే కేక్ కటింగ్ అప్పుడు అది బర్త్డే కోసమని కుట్టించిన డ్రెస్ అన్నమాట. అదైతే బర్త్డే కోసం తీసుకుంది. ఇదైతే బర్త్డే డ్రెస్ కాదు, నార్మల్ డ్రెస్సే. కాకపోతే కానీ డే టైంలో ఇలా వేద్దామని చెప్పేసి అయితే కొత్త డ్రెస్ వేసాము. కానీ ఫుల్ ఏడ్చింది డ్రెస్ వేసుకోవడానికి. అసలు ఇష్టం లేదు, ఇట్లా హెవీ వర్క్స్ ఏమన్నా ఉన్నా కానీ అసలు వేసుకోవడానికి ఇష్టపడేది. తనకి స్మూత్గా ఇలా ఉంటే ఇష్టం అన్నమాట. ఇంక రెడీ అయ్యి షాప్కి వెళ్ళి చాక్లెట్స్ అవి తీసుకొని అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి ఇద్దామని అయితే ఇక్కడ ఇంకా రెడీ అవుతుంది అట్లా అని చెప్తే అయితే ఇంకా మేము వెళ్ళాము. కాకపోతే కానీ షాప్ అయితే ఓపెన్ లేదన్నమాట. ఓపెన్ లేకుండా మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ వచ్చేసరికి అయితే ఆపిల్ పడుకుంది, ఇంకా పడుకోబెట్టేసినాము. ఇంకైతే మీరైతే ఇంకా ఈ వీడియో చూడండి, బాగుంటుంది. ఆపిల్ బర్త్డే వ్లాగ్ అన్నమాట, చాలా బాగుంటుంది. క్యూట్గా రెడీ అయింది. ఇక్కడైతే ఏడ్చుకుంటూ అయినా సరే కానీ మంచిగా రెడీ అయిందన్నమాట. హ్యాపీ బర్త్డే చెప్పమనరా కొన్ని. హ్యాపీ బర్త్డే చెప్పాను. నా హ్యాపీ బర్త్డే పుంజు అని చెప్పి దానికి నా హ్యాపీ బర్త్డే అని చెప్పు. ఇవాళ నా హ్యాపీ బర్త్డే చెప్పు నువ్వు అన్నాను. రైట్, ఇట్లా పైకి అనుకో, ఇట్లా అంగలంగని పైకి అనుకోని అట్లా పైకి అనుకో. మళ్ళీ పెట్టాను ఎందుకు వేసినావు? ఏడితే పోకపోవు కదా. ఇక్కడైతే షాప్కి వెళ్దామని అయితే డబ్బులు అయితే ఇచ్చిన అన్నమాట. ఆపిల్కి డబ్బులు ఇస్తే అవే చూస్తుంది ఇక్కడ. ఇంకా వెళ్దామని చెప్పి అంటే షాప్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ అలా తీసుకొని అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి అలా ఇద్దామని అనుకుంది.
పాపం ఏంటంటే అక్కడికి షాప్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు షాప్ క్లోజ్ చేసుకొని ఎటో ఊరు వెళ్ళారు. ఇక్కడైతే మేము బయలుదేరిపోయినాము. ఎండ చూడండి ఎంత విపరీతంగా కొడుతుందో. ఎండ అయితే చాలా కొడుతుంది. మేము ఈ ఎండలోనే అక్కడికి కొంచెం లాంగ్లో డిస్టెన్స్లో ఉంటుంది షాపు. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అయితే ఆపిల్ పడుకుంది. ఇంకా పడుకున్న తర్వాత అయితే ఇంకా పడుకుంది కదా, ఇంకా మిగతా పనులు డెకరేట్ చేయడం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ మేము అవే చేస్తున్నాము. ఇవన్నీ కూడా డెకరేట్ ఐటమ్స్ అన్నీ కూడా మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం అన్నమాట. 100 బెలూన్స్ వచ్చాయి. 3 టైప్స్ అంటే 3 రకాల బెలూన్స్, వైట్, ఆరెంజ్, పింక్ అన్నమాట. అవైతే వచ్చినాయి. 100 బెలూన్స్ వచ్చాయి. ఇక్కడ అదే ఇంకా మొత్తం అన్ని డెకరేట్ చేయాలి. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే పాప అయితే మొత్తం క్యాప్ పెట్టుకొని బాగుంది. ఇక్కడ చూడు, నవ్వవురా. కరెంట్ ఉంటే మంచిగా ఉండు. చూడు ఏంజెల్ వావ్, మంచిగా ఉన్నది ఇప్పుడు అది పట్టుకుంటే. ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఇదా 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 అత్తమా. చెప్పురా, ఎందుకు వస్తున్నావు? షెడ్ ఏంది, ఎల్లో ఎల్లో కావాలి. ఎల్లో ఎల్లో ఇక్కడ ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదండి, చూడండి. సింపుల్గా బాగా చేసాము. నెట్ క్లాత్ కూడా అందులోనే వచ్చిందనమాట. అవి వేరే సపరేట్గా ఆర్డర్ పెట్టినాం. అవి లైటింగ్ కూడా ఇట్లా ఉన్నాయి కదా, అవి లైటింగ్ కూడా అందులోనే వచ్చినాయి. చాలా సింపుల్గా హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదా, అది కూడా వచ్చింది. కాకపోతే అది పెడితే ఈ డెకరేట్ మొత్తం మనకి కనిపించదు అని చెప్పేసి హ్యాపీ బర్త్డే అది పెట్టలేదు. ఇలా అయితే సింపుల్గా డెకరేట్ చేసాము. బాగుందా అండి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అయిపోయింది. ఇంకా నైట్ అవుతుంది. ఇంకా మేమందరం రెడీ అవుతున్నాం అన్నమాట. ఆ పిల్ల అయితే రెడీ అయిపోయి వచ్చేస్తుంది. చూడండి. అక్కడ నిల్చోరా, అక్కడ నిల్చోపా. స్టిల్ సెట్ ఇట్లా అయితే మీరు లైటింగ్ ఉండకుర్రీ. ఇట్లా ఎట్టవా, ఇట్లా ఎట్లా నాకెళ్ళి చూడు, మంచిగా నిల్చో, నా సైడ్ నిల్చోని. వా అద్దా ఇట్లా బెలూన్ పట్టుకొని నిల్చో ఇక్కడ. క్యూటీ, కొంచెం ఇట్లా బాగా బాగా వంగకు. క్యూట్. ఫోటో వీడియో తీస్తాను. మంచిగానే పడుతుంది కదా ఫోటోలో డ్రెస్ అయితే.
పడుతుంది మెరుతలేదా షైనింగ్ ఉంటది మొత్తం డ్రెస్. మన మన మాకెళ్ళి చూసుకుంటే పెట్టాలి అట్లా. నువ్వు కూడా ఉండు ఒక్కసారి. ఆ చెయ్యి కనబడనీరా ఇట్లా పెట్టుకో. ఆ పిల్ల అయితే రెడీ అయిపోయి ఫుల్ కొన్ని ఫొటోస్ అయితే తీసినాము. ఇంకా నైట్ అయితే పడుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ మేము కూడా ఇంకా రెడీ అయిపోయినా. నేను ఇంకా రెడీ అయిపోయి చూస్తున్నాం అన్నమాట. రెడీ అయ్యి ఇంకా మా అన్నయ్య రావాలి, కరీంనగర్ నుండి వస్తున్నాడు పాప బర్త్డే కోసం అని చెప్పేసి. ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మేము రెడీ అయ్యి ఇంకా కేక్ వచ్చేంతవరకు చర్చి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుందామని చెప్పేసి అయితే చర్చి దగ్గరికి వెళ్ళి అయితే ప్రేయర్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఇదే చూడండి. ఇక్కడైతే ప్రేయర్ చేసుకున్నాం అన్నమాట. ప్రేయర్ చేసుకొని ఇంకా ప్రేయర్ ఆయిల్ రాసుకొని అయితే ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ పాప బర్త్డే డ్రెస్ అన్నమాట. ఈ ఫొటోస్లో ఇది ఫ్రంట్ కెమెరా ఉంది కాబట్టి కొంచెం ఇట్లా కలర్ తక్కువ కనబడుతుంది. నార్మల్గా అయితే ఈ కలర్ ఉండదు, కొంచెం గ్రీన్ కలర్ ఆ టైప్లో ఉంటుంది. పాప డ్రెస్ బాగుంది. ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా డ్రెస్, ఇది బ్యాక్ కెమెరాలో తీసిన కదా నేను. ఇలా ఉంటుంది డ్రెస్. ఇందులో కూడా కొంచెం మనకు ఫొటోస్లలో మనకు రియల్ కలర్ అనేది కనబడదు. కొంచెం డార్క్ అయినా లేకుంటే చాలా తక్కువ కలర్లో అయినా ఇట్లా కనబడుతుంది అన్నమాట. పాప డ్రెస్ అయితే బాగుంది. తన బర్త్డేకి చాలా సెట్ అయిందన్నమాట ఇదైతే. ఇక్కడ మా అన్న అయితే వచ్చిండు. వచ్చేసరికి అయితే పాప అయితే కొంచెం సర్ప్రైజ్గా ఇట్లా వెయిట్ చేస్తుంది. మా అన్నయ్య ఒక చిన్న గిఫ్ట్ తెస్తున్నాడు అనమాట తన కోసం. ఇక్కడ మేము చూస్తున్నాము. తను వస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ వీడియో పెట్టి మరీ వెయిట్ చేస్తున్నాము. మా అన్నయ్య అయితే ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి దాక్కుంది. ఎప్పుడు వస్తే ఉరికిపోయి అన్నయ్య దగ్గరికి వెళ్దామా అని చెప్పేసి అయితే ఇక్కడ ఇదే చేస్తున్నారు చూడండి. రావురా ఇంకొచ్చేపు సిగ్గు అవుతుంది. నా పెద్దేమో నేను పెద్దని తీసుకుపోతాను. నేను తీసుకుపోతే మా పెద్దాన్ని అదే పెద్దాన్ని రారా తీసుకపో పెద్ద నీకోసమే కదా తెచ్చిండు. నీ బర్త్డే గిఫ్ట్. గుంజుకుంటది. తీసుకోరా. పట్టుకో ఇక పట్టుకో. కొరకదిరా. నువ్వేమన్నా కాదు, దాని గురించి తెలియదు. ఇంకా తీసుకో. పైసలు పెడదాం అప్పటికి. అందులో పెట్టు. ఏడబెట్టుడు అది.
बबड़ बिन खाने से पड़ता లగత్తు దీనొత్తు उत्तवाड़ा అది వెయిట్ ఉండాలి కొంచెం ఇంకోటి గట్టిగా పెడదామా పెట్టు ఒత్తు ఆడబెట్టి ఆడ పెట్టొత్తురా ఇట్లా పెట్టి చేయబెట్టు మీరు టక్కని చేయాలి ఇంగో 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 పెట్టు మంచిగా పెట్టి నువ్వు టక్కనే చేయి వత్తాలే ఆగు ఆగు దానికి కరెక్ట్ పెట్టాలి ఏం చేస్తారు ఏం చేయాలి ఒకసారి చూపెట్టారు చూస్తారా ఇది గిఫ్ట్ తీసుకురమ్మని మా ఆపిల్ అయితే మా అన్నయ్యకి ఎప్పుడో చెప్పింది అంటే ఒక 1 month అలా అవుతుందన్నమాట చెప్పి తన బర్త్డేకి ముందే నాకు బర్త్డేకి గిఫ్ట్ కావాలి అని చెప్పింది అన్నమాట చెప్తే అయితే ఇంక అన్నయ్య అయితే తన బర్త్డే కోసమని తీసుకొని ఇంకా వచ్చిండు ఇది ఒకటి ఇలాంటిది ఉంటుందని అసలు మాకు కూడా తెలియదు తను ఎక్కడో వీడియోస్లలో ఏమో చూసిందంట వీడియోలలో చూసి నాకు ఇది కావాలి కుక్క పిల్ల దానికి ఇట్లా డబ్బులు పెడితే తీసుకుపోతుంది లోపలికి తీసుకుపోయి ఉంచుకుంటుంది అని తను చెప్పింది చెప్తే ఇంకా మా అన్నయ్య తీసుకొచ్చినామంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది దీన్ని చూసి అయితే దాంతోనే ఇంకా రోజు ఆడుకుంటూ ఇక్కడైతే ఇంకా కేక్ అయితే వచ్చింది కేక్ అయితే తమ్ముడు తీసుకొచ్చిండు ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అందరూ కొంచెం మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చిన్నపిల్లల్ని అట్లా రమ్మని చెప్పినాము వాళ్ళైతే వచ్చారు వాళ్ళు కూడా ఎప్పటి నుండే వెయిట్ చేస్తున్నారు చాలా నైట్ అయిందన్నమాట అన్నయ్య వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా కేక్ కూడా లేట్గానే తెప్పించాము ఎందుకంటే అది కూల్ కేక్ కదా మెల్ట్ అయిపోతుంది అని చెప్పేసి కేక్ కూడా కొంచెం లేట్గానే తెప్పించాము అన్నయ్య వచ్చేసరికి కేక్ కటింగ్ ఉండాలి అని చెప్పేసి ఇంకా అన్నయ్య వచ్చిన తర్వాతనే కేక్ వచ్చింది ఇక్కడైతే ఇది ఇంకా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఆపిల్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంది ఇది 3rd బర్త్డే అన్నమాట ఆపిల్కి అయితే 3rd అంటే 3 years కంప్లీట్ అయ్యి 4th yearలోకి ఎంట్రీ అవుతుంది January 2కి ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది 3rd బర్త్డేకి 2nd బర్త్డేకి అయితే తనకి అసలు క్యాండిల్స్ ఊదడం కూడా రాదన్నమాట అలా ఉంది అంటే ఊదుతుంటే ఆ గాలి కూడా క్యాండిల్స్కి అసలు తగలడం లేదు అలా ఉంది ఇక్కడైతే మంచిగానే ఉంది ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి నా బర్త్డే అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఉంది ఇక్కడైతే నవ్వురా నవ్వు బొమ్మ గది హ్యాపీ బర్త్డే పెట్టరు గది ఊదు 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 దగ్గరికి పోయి ఊదాలి కొంచెం 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 హే హ్యాపీ బర్త్డే టు యూ ఆపిల్ హ్యాపీ బర్త్డే టు యూ పక్క కన్ను కాలుతోటి హ్యాపీ బర్త్డే టు యూ ఆపిల్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే పూలు పూలు పూలే మీ మమ్మీ మీ డాడీకి పెట్టు అదంతా చూడే నువ్వు
హ్యాపీ బర్త్డే. అడుగుస్తా ఇచ్చే అటు చూడు, ఇటు చూడు. పాప ఇటు డాడీ చూడు నన్ను చూస్తాను. పాప స్మైలీ. షాకుని చూస్తాంది. తినిగా నువ్వురా నువ్వు రెండు పక్కకు. నేను పెడతా నీకు. ఇద్దరు పెట్టు, ఇద్దరు. అటు చూడు, అటు చూడు. పెద్దని చూడు. ఒకసారి పెట్టు. అట్టిగా దిగా మళ్ళా దిగే ఛాన్స్ ఉంటుంది. అటు చూడు, నువ్వు కెమెరాని చూడు. ఒకసారి అర్థం గది ఇగో గిట్రా పెడుతుందంటరా. పాప. డాడీ జర్రీ జర్రీ. చూడు పాప. మమ్మీ ఒకటి పెట్టు ఇక. ఇటు చూడు పాప. ఇంకా డాడీని చూడు. ఆ షాకుని కొంచెం కిందికి అనరా, మూతి మీద అది పడుతుంది. కద్దు చాకు ఇది. ఇక కొంచెం కొంచెం పెట్టు రామకు. పెట్టు. పెట్టంగానే ఇట్టుండు, ఇట్టుండు. ఇక్కడైతే కేక్ కటింగ్ అయిన తర్వాత అయితే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకరి తర్వాత ఒకరం ఇలా అయితే ఆపిల్కి అయితే కేక్ పెట్టుకుంటూ అలా ఫొటోస్ అయితే దిగుతున్నాం. ఇక్కడ మా మమ్మీ డాడీ అన్నమాట. ఆపిల్కి కేక్ అంటే అసలు చాలా ఇష్టం, తింటుంది. కానీ తన బర్త్డే రోజే అసలు కేక్ తినలేదు. ఫుల్ ఆశ్చర్యం అన్నమాట. అంటే వాళ్ళ మమ్మీ డాడీ పెట్టినప్పుడు పెట్టించుకుంది, తిన్నది అంతే. ఇంకా ఒక ముక్క అంటే ఒక పీస్ మాత్రమే తిన్నది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పెట్టినా, నేను, అన్నయ్య, ఇంకా అమ్మ, మా డాడీ కూడా పెట్టినా కూడా అసలు తినలేదు. మాకే పెట్టింది తినమని చెప్పి, తను మాత్రం అసలు తినలేదన్నమాట. ఇక్కడైతే అంటే కేక్ బర్త్డే రోజు కేక్ ఎక్కువ తింటే తనకు దగ్గొస్తుందో జలుబు అవుతుందో ఏమో అని అలా కొంచెం భయం ఉండే. కానీ తన పాపం అసలు కేకే తినలేదు. కొంచెం మార్నింగ్ అయిన తర్వాత కొంచెం అలా ఉంచి తన కోసం సపరేట్గా అలా ఉంచి మార్నింగ్ అయిన తర్వాత లేచిన తర్వాత అడిగింది అన్నమాట, నాకు కేక్ కావాలి ఏది అని చెప్పేసి. కొంచెం ఒక పీస్ మాత్రమే అలా ఉంచి ఇంకా తనకు ఇచ్చినాం, తిన్నది. ఇంకా కేక్ అయితే అంతకుముందు అయితే కేక్ మొత్తం నేనే తింటా అని ఇట్లా అల్లరి చేసింది అన్నమాట. అక్కలు వస్తారు ఇద్దరు. పెట్టు చేతులు పెట్టాలి. సో అక్కడ పెట్టు. అటు పోయి ఇటు పోయి పెట్టు. పెట్టు. ఇగో హ్యాపీ బర్త్డే ఆపిల్. ఇగో చేయబట్టు, చేయి తుడుచుకో మంచిగా. కేక్ పెట్టు. అట్లా కాదు, చేయితో తీసుకో. దగ్గరికి జరుగు. ఇది చూడరా. ఇక్కడ తన ఫ్రెండ్స్ కూడా అన్నమాట. వయసులో ఏజ్లో పెద్దవాళ్ళే కానీ అంటే వాళ్ళతోటి కొంచెం ఎక్కువ క్లోజ్గా అలా ఉంటుంది. ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ అయితే అంటే కజిన్ జున్ను ఉంటుంది. జున్ను వేరే ఊరు వెళ్ళింది బర్త్డే రోజు. తన బర్త్డే రోజు వాళ్ళ అన్నయ్య దగ్గరికి హాస్టల్ దగ్గర అలా ఉంటే చూసి రావడానికి వెళ్ళి ఇంకా వేరే అక్కడే ఉండిపోయిందన్నమాట. తను రాలేదు. జున్ను అంటే చాలా ఇష్టం. ఇంకా జున్ను అయితే లేదు. ఇంకా వీళ్ళిద్దరితోనే ఇంకా ఆడుకుంటుంది జున్ను లేనప్పుడు. అలా వీళ్ళు ఇంటికి వస్తారు. ఇంకా వాళ్ళు పాపం ఒక 9 దాటింది అనుకుంటా టైం అయితే. అప్పటి వరకు కూడా వెయిట్ చేసి మరి తన కేక్ కటింగ్ అయ్యే వరకు ఉండి ఇంకా కేక్ తీసుకొని అయితే వెళ్ళిపోయారు ఇంటికైతే. మంచిగా ఇది మొత్తం అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఫొటోస్ అలా మా ఫ్యామిలీ మెంబర్స్ అలా ఫొటోస్ అయితే కొన్ని దిగినామన్నమాట. కొన్ని అంటే ఇంకా డ్రెస్ తీసేయమని చెప్పి ఫుల్ అల్లరి చేసింది. ఇంకా తనకు నిద్ర కూడా వస్తుంది అప్పటికి. అండ్ ఇక్కడ ఏంటంటే అన్నయ్య తన కోసం ఒక డ్రెస్ కూడా తీసుకొచ్చిండు.
చూడండి ఇది తను వేసుకుంది అనమాట. లాస్ట్లో ఇంకా డ్రెస్ వేసాము, అసలు వేసుకొనని ఫుల్ అల్లరి చేసింది, ఏడ్చింది. తనకి కొంచెం ఇలా విసుగొచ్చింది అన్నమాట. అంటే కొంచెం కొత్త డ్రెస్సులు అలా కదా, అసలు వేసుకోదు కొంచెం ఇట్లా ఉంటే, వర్క్ టైప్లో అలా ఉంటే. కానీ మేమే బ్రతిమలాడి అలా వేయించినాం డ్రెస్ అయితే. ఈ డ్రెస్ కూడా పాపకి చాలా బాగుంది, మంచిగా పైన ఇట్లా కిరీటం అది ఉంటుంది కదా, క్రౌన్, అది కూడా పెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసినాము. అన్నయ్య తీసుకొచ్చిన డ్రెస్ ఇది. దీంతో కూడా ఒక 2-3 ఫోటోలు అలా దిగి ఇంకా పడుకుంది పాప అయితే. ఓకే గాయస్, వ్లాగ్ అయితే ఇది అన్నమాట, ఆపిల్ బర్త్డే వ్లాగ్ అన్నమాట ఇది ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మేము ఫ్యామిలీ మెంబర్స్ దిగిన కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.